ఇలా సలసలా మరిగే నూనె మూకుడులో పడిన పిమ్మట ఎవరైనా బతికి ఉండటం అసంభవమే మాత. నేడు ప్రహ్లాదుడు మృత్యువు ఇక నిశ్చయమే. ఇంకా వారితో పాటుగా దైత్య శత్రువు విష్ణువుపై భక్తి కూడా అంతమైపోతుంది మాత. వద్దు స్వామి, వద్దు. ఇటువంటి పాపం ఏ తండ్రి చేయరాదు. అయ్యో, ప్రహ్లాదుడు ఆనందం కలిగి చేదుకు పుట్టాడు. అలాంటి వాడిని మరుగుతున్న నూనెలో పడవేస్తారా? మీకు చేతులు ఎలా వస్తాయి? అమాయకుడైన మన పిల్లవాడిని ఇంత కఠినంగా శిక్షించకండి స్వామి. ఇదే జరిగితే యావత్ ప్రపంచంలోని తనయులెవరు తమ తండ్రులను ఎన్నడూ గౌరవించరు. తండ్రుల పేరు శాశ్వతంగా కళంకితం అయిపోతుంది స్వామి. కరుణించండి స్వామి, కరుణించండి. క్షమించండి నా ప్రహ్లాదుణ్ణి, కరుణించండి మన పుత్రుణ్ణి. ఎంత చూడడం నా వల్ల కాదు స్వామి. ఆ దుష్టుని కనికరించమంటున్నావా? వాడు మన దైత్య జాతిని, మన యొక్క దైత్య సామ్రాజ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా విష్ణు భక్తితో సర్వనాశనం చేయదలుచుకున్నాడు. నీవు కనుక ఈ దుష్ట బాలుణ్ణి ఈ కాగే నూనెలో మాడిపోవడం చూడలేకపోతే ముందుగా నీవే ఈ మూకుడులో దూకాయి. అప్పుడు కాలిపోతుందా నీ పుత్రుని నీవు చూసేటటువంటి బాధ తప్పుతుంది. అదే మంచిదేమో. తన పుత్రుడి కన్నా ముందుగా తల్లి బలి అయిపోవడం మంచిది. అప్పుడు తన పుత్రుడు బలి అవుతున్న హృదయ విదారక దృశ్యం చూడకుండా ఉండొచ్చు. ఓ జగదీశ, నేను తమకు శతకోటి ప్రణామాలు చేస్తున్నాను. దైత్య సేనాపతి దుందుబీని నాదా, మీ కార్యం మీరు నిర్వర్తించండి. నేను మహావిష్ణువు శ్రీచరణాలను చేరేందుకు సిద్ధంగా ఉన్నాను. లే అమ్మా, ఇక లే అమ్మా, నా కేసి చూడు. మాతా, ప్రహ్లాద, పుత్ర ప్రహ్లాద, ప్రహ్లాద. నిర్దోషులైన ఈ ధర్మాత్ములపై అత్యాచారాలు చేయకండి, ఇది శివాజ్ఞ. కాదు పితాశ్రీ, నేను తమకు శత్రువులు కాను. ప్రహ్లాదుడు కేవలం నాకే కాదు, ఈ సమస్త దైత్య జాతికి కూడా బద్ధ శత్రువే. దైత్య శత్రువును నాశనం చేసి తీరాలి, లేకుంటే దైత్య జాతికి పతనం తప్పదు. ప్రహ్లాదుడు నా పుత్రుడైతే కావచ్చు, అయినా ఈ విరోధి అయిన పుత్రుణ్ణి మృత్యుముఖంలోనికి నెట్టక తప్పదు. ప్రహ్లాదుని అంతమొందించవలసిందే. అలా విచారంగా ఉన్నావే అన్నయ్య? విచారమల్లా ఒకటే హోలిక, అదేమిటో నీకు బాగా తెలుసు.
ప్రహ్లాదుడు మనకు విరోధి అయి పుట్టినవాడు, మనకు బద్ధ శత్రువు. ప్రహ్లాదుడు అతన్ని మేము అనేక మార్లు మృత్యు ముఖంలోకి నెట్టేశాం, కానీ అతడు ప్రతిసారి కూడా బతికి బయటపడ్డాడు. ఈ మారు తప్పించుకోలేడన్నయ్యా. ఏమిటి? అవునన్నయ్యా, నీకోసం నేను నీ విచారాన్ని పోగొట్టగలిగే ఉపాయం కనిపెట్టాను. ఏం ఉపాయాన్ని కనిపెట్టావు నువ్వు? నీకు తెలీదన్నయ్యా, నేను అగ్నిదేవుణ్ణి తపస్సు చేసి అగ్నిలో కాలకుండా ఉండే సిద్ధిని పొందాను. ఈ విషయం కేవలం అమ్మకు మాత్రమే తెలుసు. నీకిది సిద్ధించటం వల్ల ప్రహ్లాదుణ్ణి ఎలా సంహరించాలనేటటువంటి మన సమస్య ఎలా తీరగలదు హోళిక? ప్రహ్లాదుణ్ణి నేను ఒడిలో పెట్టుకుంటాను. అతడి పట్ల ఎంతో ఆపేక్షగా ప్రవర్తిస్తాను. అదే సమయాన నీవు సైనికులను నిప్పుపెట్టమని ఆజ్ఞాపిస్తూ సంకేతమివ్వు. అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు ప్రహ్లాదుడు అగ్నిలో కాలిపోయి భస్మమైపోతాడు. నేనేమో నాకు సిద్ధించిన శక్తి వల్ల ప్రాణాలతో అగ్ని నుంచి బయటికి వస్తాను. ఏమిటన్నయ్యా, నేను చెప్పిన ఉపాయం నీకు నచ్చలేదా? నీ ఉపాయం బాగానే ఉంది, కానీ నా ఆలోచన ఏమిటంటే ఈ ప్రహ్లాదుడు విష్ణుభక్తి ద్వారా ఎన్నెన్నో అద్భుత శక్తులను సిద్ధించుకున్నాడు. వాటి వల్ల మృత్యు అతన్ని సమీపించలేదు. నీవు చెప్పిన ఉపాయం కూడా విఫలమైతే ఇక మనం ఏం చేయాలి అని? లేదన్నయ్యా, ఈ మారలా జరగనే జరగదు. నేను చెప్పేది నమ్మండి. అగ్నిలో ప్రహ్లాదుడు కాలిపోయి భస్మమయ్యేంత దాకా నేను కూడా అగ్ని నుంచి బయటికి రానే రాను. నీ అంచనా ప్రకారం మనం ఈ పని ఎప్పుడు చేయాలంటావు? రాబోయే ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి నాడు. రాబోయే ఫాల్గుణ మాసం శుక్ల పౌర్ణమి నాడు. హోళిక అగ్ని స్నానానికి ఈ చీచి సరిపోతుంది. హోళిక చెప్పిన ఉపాయము ఏర్పాటు ఎంతో బాగున్నాయి మాతాశ్రీ. ఇక మన లక్ష్యం తప్పక నెరవేరుతుంది దైత్యరాజా. సోదరా అమర్క, ఈ మారు ప్రహ్లాదుడు బతికి బట్టగట్టే అవకాశం ఏమీ లేదు. ఇక అతడికి అవసాన దశ వచ్చినట్టే. ఏడవకమ్మా, ఏడవకు. నీవు ఏడ్చినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను నమ్ముకున్న ఆ శ్రీ మహావిష్ణువుపై నీకేమాత్రం నమ్మకం లేదేమోనని. నీ విశ్వాసం కన్నా నీ తల్లిగా నా మనసుకు కలిగిన క్షోభ ఎక్కువ నాయనా. ఈ లోకంలో నాకు తప్ప తన ప్రియమైన పుత్రుని మృత్యు యొక్క కబంధ హస్తాల్లో మాటి మాటికి చిక్కుకుంటూ ఉండగా చూసే దురదృష్టం ఏ తల్లికి కూడా కలగదు. ఇది చూసి తట్టుకోలేని నా మనసు ముక్కలు ముక్కలైంది నాయనా. ఈ అశ్రువులు అందుకే పుత్ర. నీ అశ్రువుల వల్ల నా నమ్మకం ఏమీ సడలిపోదమ్మా. నీ మనోవ్యథను చూసినంత మాత్రాన నా భక్తిని మాత్రం వదులుకోలేను. నేను కోరేదల్లా నా భక్తి, నా విశ్వాసం వల్ల నీ మనసు బలపడాలని. నీ తల్లి మనసునే నీవు రాయి చేయగలవాయి. నీవిలా జ్ఞానిలా మాట్లాడితే నీవంటే మరింత ప్రేమ కలుగుతోంది పుత్ర ప్రహ్లాద. నీవంటే మరింత ప్రేమ పెరిగిన కొద్దీ నీ తల్లి మనసు రాయి కాదు సరికదా, మరింత మెత్తనైపోతుంది. ఇప్పుడు నీవే జ్ఞానిలా మాట్లాడుతున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు. జ్ఞానిలా కాక నమ్మకంతో మాట్లాడు మాత. గుర్తుందమ్మా, నేను జన్మించినప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏమన్నారో? ఆయన అదృశ్య రూపంలో నా వెంటే ఉంటారట. ఆ పరాత్పరుని ఆశీర్వాదమే నాకున్నప్పుడు విచారం ఎందుకు? ఎవరు నన్ను ఎదిరించగలరు? ఎదిరించడం సాధ్యమా? నీవిచ్చే ఆ నమ్మకంతోనే
నీవు నేను ఇద్దరం జీవించి ఉన్నాం ప్రహ్లాద. నమ్మకమై ఉంటే ఏడుస్తావెందుకమ్మా? నీపై పదే పదే అత్యాచారాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. అది కూడా నీ తండ్రి వల్లనే. అది అసహాయురాలనై అబలనై చూస్తూ ఉండాలి. ఏడవక ఏం చేయమంటావు పుత్ర? చూసిన వాటి జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయి ప్రహ్లాద. దీనికి ఒక ఉపాయం ఉందమ్మా. ఇకపై ఇలా జరిగినప్పుడల్లా నీవు నాకు ఇరువైపులా చూడు. నీకు మహావిష్ణువు కనిపిస్తారు. ఆయన ఉన్నారని నీవు తెలుసుకుంటే నీకు బాధ కలగదమ్మా. శుభం కలగాలి నాయనా. దేవుడి దయవల్ల ఇకపై అలా జరగనీయకూడదు. ఇన్నిసార్లు జరిగాక మళ్ళీ జరగవచ్చు కదా. దీనికి విచారం ఎందుకు? అలా జరిగినా నేను చెప్పినట్లుగా చేసి చూడమ్మా. నా సరసనే శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఆయన కనబడి తీరుతారు. కానీ భయపడకు, నేనేమాత్రం చెక్కు చెదరను. లేదు ప్రహ్లాద, నీకున్న విశ్వాసం నాకు లేదు కదా నాయనా. నీవు చూసుకో మహావిష్ణువును. నేను మాత్రం నిన్నే చూస్తూ ఉంటాను. నాలోని ప్రతి అణువు నిన్నే చూస్తూ ఉంటుంది. నేను నీ చెంతనున్న మహావిష్ణువును చేరుకోలేను. నిన్ను వదిలిపెట్టి నా దృష్టి అంత దూరం వెళ్ళజాలదు ప్రహ్లాద. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎందుకంటే నీ తండ్రి గారితో పాటుగా సమస్త అసుర జాతి నీకు శత్రువులైపోయారు. నీలాంటి పసి పిల్లవాడు ఎంతకాలం వారిని ఎదిరించగలడు? మళ్ళీ అదే మాట. అయ్యో అమ్మా, నేను పసివాణ్ణి కావచ్చు, మహావిష్ణువు ఏవి పసివాడు కాదు కదా. ఆయన ఎందరినో భేదించారు, ఎవరినైనా ఓడించగలరు. నీవు మాటి మాటికి నాపై ఆయన కృప ప్రసరిస్తూ ఉండగా చూశావు కదా. ఇక నీకు విచారం ఎందుకు? నీ కన్నీరు తుడుచుకో. మహావిష్ణువు ఇప్పటిదాకా ప్రతి ఆపద నుంచి కాపాడారు, ఇకపైన కాపాడతారు. దేవుడి దేవల్ల అలాగే జరుగుతుంది నాయనా. నీ సంతానము మము కరుణించి కాపాడెదవో దేవా. అనునిత్యమున చెంతకు చేరి దయతో కావగరావా. పాలింపుమయా బాలకు నన్ను నా స్వామి వేగవా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. సత్యము నీవని ఎరుగగలేరు, మదిలో కల్మషమున్నా. దుష్టుల శిక్షణ చేయుట కన్నా శిష్టుల బ్రోచుట మిన్నా. హరిని స్మరించెడు భక్తులు ఎన్నడు మృత్యువు నెరుగరుగా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. ఇక తాళించు. ఇక మా శత్రువు పేరెత్తకు. ప్రహ్లాద,
ప్రహ్లాద, నేను నీ తండ్రికి సోదరినే అయినా నీపై జరిగిన అత్యాచారాలకు ఎంతో విచారిస్తున్నాను. ప్రహ్లాద, నేను నిశ్చయించుకున్నాను. నిన్ను కనుక వీళ్ళంతా మంటల్లోకి నెడితే నేను కూడా నీతో పాటు కాలిపోయి చచ్చిపోతాను. అన్నయ్య, ఇక మీదట ఈ లేత పసివాడిపై అత్యాచారాలు ఆపివేయండి, లేకుంటే నేను కూడా చనిపోతాను. వద్దు హోళిక, వద్దు. ఈ దుష్ట బాలకుడు దయకు ప్రేమకు అర్హుడు కాడు. వీడిని కాలిపోని. వద్దు వద్దు, నేను ఇతడికి అత్తను. తండ్రికి దయ లేకున్నా నేను మాత్రం అంత నిర్దయగా ప్రవర్తించలేను. మీరంతా ఇతన్ని భస్మం చేయాలని నిశ్చయించుకుంటే నేను కూడా ఇతడితో పాటు భస్మం అయిపోతాను. వీడి తల్లి కయాదు ఎక్కడుంది? తన గదిలో ఉంది. ఆమెకి సంగతి ఏమీ తెలీదు. ప్రహ్లాద, నాయనా రా, నాయనా రా. ఒక మారు మళ్ళీ ఆలోచించుకో హోళిక. ఇంకా మించిపోలేదు. కాలి చనిపోదామన్న ఆలోచన కట్టిపెట్టు. వద్దన్నయ్యా, నేను ప్రహ్లాదుడిపై అత్యాచారం జరుగుతుండగా చూడలేను. ప్రహ్లాద, ప్రహ్లాద, ప్రహ్లాద. సేనాపతి దుందుబిని నాథ, చితికి నిప్పండించు. పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి పరమ భక్తుడు ప్రహ్లాదునికి. నాయనా ప్రహ్లాద, ఆహా, శ్రీహరి, ధన్యులము మేము. తమరి లీలలు ధన్యమే కదా. ధన్యుడే తమకు భక్తుడైన ప్రహ్లాదుడు, అతడి భక్తి ధన్యమే. పాల్గొనమాస పౌర్ణమి హోళికాదహనమనే పేరుతో ఎల్లకాలము సుప్రసిద్ధమవుతుంది. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీహరి, ఎంత విచిత్రమో కదా తమ లీల. ఆ ప్రహ్లాదుణ్ణి ఆహుతి చేద్దామనుకున్నారు, కానీ పుష్పాలపై కూర్చుని ఉన్నాడు. తను కాలిపోకుండా వరముందనుకున్న ఆ హోళిక మాత్రం ఆ హోళిక అగ్నిలో మాడి భస్మమైపోయింది. ధన్యులం, మీ లీలలు చూసిన మేము ధన్యులం. శ్రీహరి, తమరి లీలల వల్లనే భక్త ప్రహ్లాదుడు మూసపోసిన బంగారంలాగా వెలుగుతున్నాడు. నారద,
నీ లీలలు మాత్రం తక్కువ అద్భుతమైనవా? మా సమక్షంలో మా భక్త ప్రహ్లాదుని గుణాలను పొగుడుతున్నావు. అక్కడేమో హోళిక జ్ఞాపకార్థం పాల్గొన్న శుక్ల పౌర్ణమికి హోళికా దహనం ఒక పండగ అవుతుందన్నావు. ప్రభు, అయితే నేను అన్నదానికి తమరు అంగీకరించరా? అంగీకరించక నేను నిజాన్ని ఎలా త్రోసిపుచ్చను? ఏమిటా నిజం ప్రభు? అదే, పాల్గొన్న శుక్ల పౌర్ణమి దినాన్ని దుష్టశక్తుల వినాశము, దానితో భక్తికి విజయం కలిగిన పండుగగా జరుపుకుంటారు. యుగాల పాటు ఈ సంప్రదాయం కొనసాగుతుంది. శుభ సందేశం ఇచ్చారు ప్రభు తమరు. కానీ తమరు నాకొక మాట చెప్పండి, దీని తర్వాత ఏమవుతుంది? ఈ హోళికా దహనం తర్వాత ఆమె సోదరుడు హిరణ్యకశిపుడు అంతటినీ మౌనంగా ఉండి సహించగలడా? చాలా చతురుడవే నారదా. మాపై కూడా నీ లీలలు చూపక మానవు కదా. భవిష్యత్తు తెలుసుకోవడానికి గతం ఆధారంగా చేసుకుంటావు. ఎంతో చతురుడవే నీవు. మరి ప్రభు, తమ భక్తుడు చతురుడు కాకపోతే మరి బుద్ధిహీనుడా? నారాయణ నారాయణ. మరి ప్రభు, నేనిప్పుడు అడిగేది ఏమిటంటే, ఆ హిరణ్యకశిపుడు మౌనంగా ఉండి అంతటిని సహిస్తాడా అని? ఎన్నటికీ కాదు. అతడు తన దైత్య దుష్ట ప్రవృత్తికి వసుడై మరిన్ని అత్యాచారాలు చేస్తాడు. అంటే చరమస్థాయిని చేరుకుంటాడన్నమాట. ఆ చరమస్థాయికి చేరుకున్నాక సర్వనాశనం తప్పనిసరి. నీ ఊహ సరైనదే నారదా. సమయం ఆసన్నమైంది. ఇక శివాజ్ఞానుసారం బ్రహ్మదేవుని యొక్క వరాన్ని కాపాడుతూనే నేనొక విశేష కార్యం చేయక తప్పదు. దాన్ని నేను నిర్వర్తించవలసిందే. ఆ విశేషమైనటువంటి కార్యమేమిటి ప్రభు? దాన్ని గురించి తమరేమీ స్పష్టంగా చెప్పలేదు. మాత, నారదుని ప్రణామం స్వీకరించండి. ఇంతదాకా ఎక్కడున్నారు? ప్రభు సరసన ఉండకుండా తమరెక్కడికి వెళ్ళిపోతారు? ఏం చెయ్యను నారదా? మీ ప్రభు ఏమో నాతో మాట్లాడితే కదా. నేను ఈయన ముఖారవిందాన్ని దర్శిస్తూ ఎంతకాలం కూర్చోను? అయితే మాత, తమరు సంచారానికి వెళ్ళిపోయారా? నీవే చెప్పుకో చూద్దాం, నేనెక్కడికి వెళ్ళానో. సరిగ్గా అంచనా వేసే ముందు నీకొకటి చెప్పాలి నారదా. ఈవిడకు ఇద్దరే సఖియలు, సరస్వతీదేవి, పార్వతీదేవి. ఇక నీవు చెప్పవలసినదొక్కటే, ఈమె బ్రహ్మలోకం వెళ్ళిందా లేక కైలాసానికా? నేను నమ్మకంగా చెప్పగలిగినదొక్కటే ప్రభు. మాత, బ్రహ్మలోకం మాత్రం వెళ్ళి ఉండరు. ఎందుకంటే నీవు చెప్పినది నిజమే నారదా. బ్రహ్మలోకంలోని గంభీర వాతావరణంలో ఏదైనా చర్చించడమనేది అసంభవమే. అందువల్ల నేను నా సఖియ పార్వతిని ఆ పరమేశుని గురించి అడగడానికి వెళ్ళాను. మరి ఆ పరమేశ్వరుని విషయమా? ఆయన ఎల్లప్పుడూ లోకహితం కోరుతూ సమాధిలో లీనమైపోయి ఉంటారు. ఆయన విషయం అడిగేదే ఉంది. నారదా, మహావిష్ణువు తన లీలలను గురించి మాకెప్పుడూ ఏమీ చెప్పరు కదా. కానీ పరమేశుడికి వీరి లీలలను గురించి వీరికంటే బాగా తెలుసు, చాలా చెబుతారు కూడా. అందువల్లనే నేను నా సఖి పార్వతిని భవిష్యత్తులో ఏమవుతుందని అడగ వెళ్ళాను. అయితే ఏం చెప్పింది పార్వతీమాత? ఆమె చెప్పినది విని నేను చకితురాలైపోయాను. నన్ను చకితుణ్ణి చేయడానికంతా చెప్పండి. ఆమె అన్నది, ఈ మాట మహావిష్ణువు భయంకర రూపాన్ని ధరిస్తారట. దానివల్ల లోకమంతా భయపడిపోతుందట. శ్రీహరి, ఇదంతా నిజమేనా? వింటూ ఉండు, చూస్తూ ఉండు నారదా. మమ్మల్ని ఏమీ అడగవద్దు. దైత్యరాజు హిరణ్యకశిపునికి మహాసూరుడు హిరణ్యకశిపునికి మహాబలి హిరణ్యకశిపునికి. ఆపేయండి ఈ జయ జయధ్వానాలను, ఆపేయండి. ఏమైంది మాత? మీరింత కోపంగా ఉన్నారే? నేను నిన్నడగాలి, నీవు కోపంగా లేవేమని. సిగ్గు లేకుండా నన్నింకా అడుగుతున్నావా? నాకెందుకు కోపం వచ్చిందని? సిగ్గు వేయటం లేదా జయ జయధ్వానాలు వింటూ ఉంటే? ఎందుకు ఆ జయ జయలు? ఏం విజయం సాధించావని? ఓరి, నీ విరోధి అయిన ప్రహ్లాదుడి చేతిలో ఓడిపోయావు కదా. పుత్రుని వల్ల నీవు నీ సోదరి హోళికని కూడా కోల్పోయావు. ఇదంతా జరిగినా నీకు శోకం గాని కోపం గాని కలగలేదా? పైగా నన్ను ప్రశ్నిస్తున్నావా నాకు కోపం ఎందుకు వచ్చింది అని? ఎందుకు నీవు నీ జయ జయధ్వానాలు? శాంతించండి మాత. ఎలా శాంతించను?
నీవు శాంతించమన్నంత మాత్రాన నాకు శాంతి కలగడం సాధ్యమవుతుందనుకున్నావా? అయితే మీ మనసుకు శాంతి కలగడానికి నన్నేం చెయ్యమంటారు మాత? దుష్టుడైన ఆ ప్రహ్లాదుణ్ణి, ఆ మహావిష్ణువును దండించనంత వరకు నా మనసులో రగిలే జ్వాలలు చల్లారనే చల్లారవు, ఎన్నటికీ చల్లారవు. హోళిక కాలిపోవటం నాలో ప్రతీకార భావనను రగిలించింది దైత్యరాజా. నేను ప్రహ్లాదుడిపైనే కాదు, అతడికి ఆరాధ్యుడైన విష్ణువు పైన కూడా పగ తీర్చుకుంటాను. ఏడి ఆ దుష్టుడు అధముడైన ప్రహ్లాదుడు? అతన్ని మేమిప్పుడే ఇక్కడే దండిస్తాం. సైనికులారా, గూఢచారులారా, వెళ్ళండి. ఎక్కడున్నా సరే ఆ ప్రహ్లాదుని వెతికి పట్టుకుని మా ముందుకు తీసుకురండి. వెళ్ళండి. నాయనా ప్రహ్లాద, మాతా, ఎంతటి శాంత దివ్య వాతావరణము ఈ ఆశ్రమంలో. అయితే అమ్మా, కాస్త చెప్పు, నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్పవేమమ్మా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చెప్పమన్నావు నాయనా? మనం ఇక్కడికి వచ్చినట్టి కారణం ఎంతో కటువైనది. దేవర్షి చెప్తూ ఉంటారు కదా, సత్య మార్గాన నడిచే వారందరికీ కటువైన నిజాలు మనస్సుని, బుద్ధిని, ఆత్మను బలవత్తరం చేస్తాయట. నాకు చెప్పమ్మా, ఏమిటా నిజం? నీకిది తెలిసిందే కదా పుత్ర. స్వయంగా నీ తండ్రి నీ పాలిటికి శత్రువు అయిపోయారు. ఆయన పదే పదే నిన్ను మృత్యు ముఖంలోకి నెట్ట చూస్తున్నారు. ఇది చూస్తే నా హృదయం కంపిస్తోంది. అందువల్లనే నేను నిన్ను ఆ భయంకర ప్రమాదకరమైన పరిస్థితులకు దూరంగా ఇలా తీసుకురావడం మంచిదనుకున్నాను. మాతా, ఈ తనువు తల్లిదండ్రులిచ్చిన ఆస్తియే కదా. వారు నాకిచ్చిన ఈ శరీరంపై వారికి పూర్తి అధికారం ఉంది. మా పితాశ్రీ దీన్ని సమాప్తి చేయదలుచుకుంటే అది ఆయన ఇష్టమే కదా. ఊరుకో ప్రహ్లాద, ఊరుకో పుత్ర. పితాశ్రీ కావాలంటే ఆయన పుత్రునే సంహరించగలరు. కానీ ఈ తల్లి మాట ఏమిటి? ప్రపంచంలో నేటిదాకా ఏ తల్లైనా తన కన్న కొడుకుని బలి చేద్దామని కోరుకుందా? చూస్తూ చూస్తూ నిన్ను నీ తండ్రి కోరిక ప్రకారం బలి కానివ్వగలదా ప్రహ్లాద? మరి నీకు నేను మాతను మృత్యువును నీ వైపు కన్నెత్తి చూడనివ్వను. అక్కడ మరణం తన భయంకర కణాలను చంచేస్తూ ఉంటుంది. అందువల్లనే నేను నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను నాయనా. కాని మాత, ఇలా పారిపోయి పిరికి పందల ఇక్కడ దాక్కోవడం నాకు తగదనిపిస్తోంది. రా, వెళదామమ్మా. జరిగేదంతా ప్రభు ఇచ్ఛానుసారమే జరుగుతుంది. ఆ నారాయణునిచ్ఛ భక్తులకు ఎల్లప్పుడూ సదా శుభదాయకమే కదా. పదమ్మా. నారాయణ నారాయణ. భక్త ప్రహ్లాద, నీ భక్తి యొక్క అద్భుత గాథల గురించి విన్నప్పటి నుంచి నిన్ను కలుసుకుందామని. కాదు కాదు, అలా కాదు, నీ దర్శనానికై ఉవ్విళ్ళూరుతున్నాను. ప్రహ్లాదుని దర్శనమా? మీ శిష్యుణ్ణి దర్శిస్తారా దేవర్షి? ప్రహ్లాదుడు తమకు శిష్యుడు కదా, దర్శనం కోరవలసినది ఇతడు కదా. నిజం చెప్పాలంటే తమ సహాయం లభించకపోతే ఇతడు జన్మించడం సాధ్యమయ్యేది కాదు. తమకు పుట్టుకతోనే రుణపడ్డాడు. ప్రణామం దేవర్షి. మంగళమస్తు. ఆయుష్మాన్ భవ, ఆనంద భవ. దేవర్షి, మంగళము, ఆనందము అనేవి తమ ఆశీర్వాదం ఆ భగవంతుడి కృప వల్ల కలిగాయి. నేను మా అమ్మ ద్వారా తమ యొక్క కృప విషయం గురించి కూడా అంతా విన్నాను. తమరు శ్రీమన్నారాయణుని పరమ భక్తులు. చాలు ప్రహ్లాద, చాలు. నేను శ్రీమన్నారాయణుని భక్తుణ్ణే. కానీ భక్తి యొక్క దృఢత్వంలో నేను నీకు సమానుణ్ణి మాత్రం కాలేను. ఈ విషయంలో నీవే నాకు నేర్పాలి. క్షమించండి దేవర్షి. తమరేవైనా శిష్యుడికి పరీక్ష పెట్టదలిచారా? కఠోర పరీక్ష? లేదు ప్రహ్లాద, నేను నిన్ను వెతుక్కుంటూ ఒక సందేశమిద్దామని వచ్చాను. ఒకవేళ నీ తండ్రి శత్రుభావంతో ఒళ్ళు తెలియక నీపై ఎటువంటి అత్యాచారాలు చేసినా నీవు చెలించవద్దు. ఎందుకంటే నీకు తోడు ఆ పరమేశ్వరుని యొక్క, ఆ మహావిష్ణువు యొక్క అపార కృప ఉంది. అందుచేత అత్యంత భీషణ భయంకరమైన విపత్తులు కలిగినప్పటికీ నీకేమాత్రమూ హాని కలగబోదు. ఈ విశ్వాసం
మనసులో నిలుపుకోవాలి. ఇరుగో రాజకుమారుడు ప్రహ్లాదుడు, మన దైత్య మహారాణి. పట్టుకుని తీసుకెళ్దాం. జాగ్రత్త. శాంతించండి సైనికులారా. రాజకుమారుడు అంటున్నారా? అతడు తమ రాజకుమారుడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం వచ్చారు కదా. మరి ఈ రాజకుమారుడు అంటే గౌరవాన్ని రాజమహల్లోనే వదిలేశారా? మీరు రాజకుమారుణ్ణి తీసుకెళ్లాలంటే మాత్రం తీసుకెళ్ళండి, కానీ గౌరవంగా వెళ్ళండి. వద్దు, నేను ప్రహ్లాదుని వెళ్ళనివ్వను. ఇందాకనే దేవర్షి నీకు చెప్పారు కదా, నీవు అనవసరంగా విచారిస్తున్నావు. నాకేమీ అవదులే అమ్మా. అది నీ అభిప్రాయం కావచ్చు పుత్ర, ఎందుకంటే నీ వెంట మహావిష్ణు ఉంటారు కదా. కానీ నా అభిప్రాయం వేరు. ఎందుకంటే నాకున్నది నా పుత్రుడంటే విచారము, అతడి పట్ల ప్రేమ. మాతా, నీవు నమ్ముతున్నావు కదా నాకు తోడుగా విష్ణువు ఉన్నారని. నాకు తోడుగా నీవు, నీ మమకారము ఉన్నాయన్నావు. నాకు తోడుగా భక్తవత్సలుడు విష్ణువు, నీవు కూడా ఉన్నారంటే నీ వెంట కూడా భగవంతుడు ఉన్నట్లే కదా. చూసారా దేవర్షి తమరు, ఈ బాలకుడి బుద్ధి కుశలత, ఎంత చతురుడో తమ శిష్యుడు. అదేగా నేను చెబుతున్నది దైత్యరాణి. ఇతడు నిర్భయుడు, ఎంతో తెలివైనవాడు కూడానని. తమరు నిశ్చింతగా ఉండండి, ఇతన్ని వెళ్ళనివ్వండి. నన్ను వెతకడానికి మీరెంతో కష్టపడి ఉంటారు సైనికులారా. నన్ను వెంట తీసుకెళితే మీ కష్టాలు తీరిపోతాయి. ఓం హరి, ఓం హరి. నమః శివాయ, ఓం 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 నమః శివాయ.